ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు కూడా మనం తెచ్చుకున్నాడు సార్. చంద్రబాబు తెచ్చుకోలేదు, అతనే వచ్చాడు. అతను వస్తే పని చూసుకో. చంద్రబాబు గారు ఒకటే ఫ్లైట్ లో ఇద్దరు దిగి వెనక నుంచి ఆయన రావడం మీకేమవుద్దంటే అండి, చంద్రబాబు మీరు వార్తలు కూడా చూసున్నారు. నేను చూసాను, నేను నాకు తెలిసి పూర్తిగా అక్కడ ఏం జరిగింది. షో టైం పక్కన పెట్టి ఈ ప్యాక్ వస్తున్నది అనేది వాళ్ళు ఏమి కూడా వీళ్ళు పెద్ద ముదర కేసులు అండి. ఎవరు చెప్పేది వినరాళ్ళు ఏమీ. ఎవరన్నా చెప్తే అలా చూసి సరే వీళ్ళు ఏమనుకుంటారో చేస్తారు. ఇది మంచిగాని చెడు కానీ. మీకు ఇక్కడ ప్రశాంత్ కిషోర్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఒకటి వర్కౌట్ అయింది. ఎలాగంటే క్యాస్ట్ మీద పడ్డాడు. కమ్మ సామాజిక వర్గం డైరెక్ట్గా హిట్ చేశాడు, టార్గెట్ అమరావతి మీద పడ్డారు. దీన్ని లింక్ చేశారు. ఇలాగా కొన్ని విషయాల్లో వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ వచ్చింది. సాధారణంగా మాస్ జెల్సీ ఉంటుంది. మీకు ఏమీ సంబంధం లేకపోయినా తళతళలాడే తెల్లటి బట్టలు వెళ్తున్నాడు అనుకోండి, ఎవడవని చూసి మీకు ఎందుకో మనసు చివుక్కుమంటది, కురచబుద్ధి ఉన్నవాడు. లేదా మంచోడు కూడా ఒకసారి ఈర్ష్య కలగచ్చు. దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకున్నారు కొన్ని. పైగా ఎంతో కొంత అసంతృప్తి ఉంటుంది, అతనికి బలంగానే ఉంది కదా. అలాగా కమ్మడి చేసిపోయింది, పింక్ డైమండ్ అని రకరకాలుగా చేశారు. ఆఖరి వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు కూడా ఇన్ని చూస్తారు. అలాగే విజయం సాధించడం. ఇవన్నీ చేసినా పక్కా కేసీఆర్ గారు సపోర్ట్ చేసాడు, పైన ఉన్న మోడీ వాళ్ళు సపోర్ట్ చేసి అందరూ సపోర్ట్ చేస్తే తప్ప అతను బయటపడలా. 25 లక్షల ఓట్లు దొంగోట్లు ఉన్నాయి అప్పటికి. మొన్న ఎలక్షన్లో అవన్నీ దించేశారు వీళ్ళు. తెలుసా మీకు? 25 లక్షల ఓట్లు పనిగట్టుకుని ఐడెంటిఫై చేసి అట్లా తొలగించేదాకా నిద్ర వాళ్ళది టీడీపీ వాళ్ళది వెళ్ళలేరు.